విజయనగరం జిల్లా నెల్లిమర్లలోని మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు ఎమ్మెల్యే లోకం మాధవి అన్నా క్యాంటీన్ను ప్రారంభించారు. పేదవారికి ₹5కే భోజనం పెట్టే కార్యక్రమం ప్రతి ఒక్కరి మన్ననలు పొందుతుందని మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు చెప్పారు. అన్నా క్యాంటీన్ నిర్వహణకు పెద్ద మొత్తంలో డొనేషన్లు వస్తున్నాయని తెలిపారు. ప్రతి ఒక్కరికి తక్కువ ధరకే నాణ్యమైన భోజనం అందించాలన్న ఆలోచనలో ఉన్నామని మంత్రి చెప్పారు. రాష్ట్రంలో సుమారు 300 క్యాంటీన్లు ప్రారంభమయ్యాయని, అవసరమైన చోట త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు. నెల్లిమర్లలో అన్నా క్యాంటీన్ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని లోకం మాధవి చెప్పారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అన్నా క్యాంటీన్ ఏర్పాటుకు కృషి చేయడం చాలా ఆనందదాయకంగా ఉందని లోకం మాధవి తెలిపారు. మంచి పనుల్లో ఇది కూడా ఒక మంచి ఒక ప్రధానమైనది. ఎందుకంటే ఈరోజు పేదవాడికి అన్నం పెట్టే ఒక క్వాలిటీ ఫుడ్, ₹5కి అన్నం పెట్టే భోజనం, ఈ కార్యక్రమం ఎంత మంచిదంటే ప్రతి ఒక్కరూ కూడా దీవెనలు అందజేసి ఈ ప్రోగ్రామ్ని అప్రిషియేట్ చేసి ఈరోజు పెద్ద ఎత్తున డొనేషన్స్ కూడా ఈ ప్రోగ్రామ్కి వస్తున్నాయి. మరి దాంట్లో ఎంతమంది అంటే విదేశాల నుంచి కూడా కొంతమంది నాకు ఒక ఎన్ఆర్ఐ మంత్రిగా నేను అడుగుతున్న ఒక ప్లాట్ఫామ్ అడగడం జరిగింది. దానికి డొనేషన్స్ ఇవ్వాలంటే ఎలాగ ఇవ్వాలని కూడా అడుగుతూ ఉన్నారు. ఎందుకంటే ఈరోజు ఇంత మంచి కార్యక్రమం ప్రతి మున్సిపాలిటీలో కూడా ఒక క్యాంటీన్ కింద ఓపెన్ చేసి ఎవరైతే వృత్తిరీత్యా ఉదయాన్న వస్తారో వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ కానీ బయట ఊర్ల నుంచి వచ్చి మున్సిపాలిటీ హెడ్ క్వార్టర్స్లోకి వచ్చారు వాళ్ళకి కూడా మధ్యాహ్నం భోజనం కానీ, లేకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళు లోకల్గా ఉన్న వాళ్ళు ఎవరైనా భోజన సదుపాయం వెంటనే తక్కువ రేటుకి క్వాలిటీ ఫుడ్ ఇవ్వడం కూడా ఒక మంచి ఆలోచనగా గౌరవ ముఖ్యమంత్రి వారు పెద్ద ఎత్తున రాష్ట్రం అంతా చేయడం. సుమారు 300 పైచిలుకులో ఈరోజు అన్నా క్యాంటీన్స్ ఓపెన్ అయ్యాయి. ఇంకా ఏమైనా డిమాండ్ ఉంటే దాన్ని కూడా కన్సిడర్ చేసే పరిస్థితి ప్రభుత్వం కల్పిస్తుంది.